యువరాజే ఇదంతా చేసి ఉంటాడా దాత్రి అని కేదార్ అంటే, కానీ మామయ్య గారి ప్రాణాల్ని పణంగా పెట్టి యువరాజు ఇంత చేస్తాడా అని దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. యువరాజు కొంతమంది రౌడీలకి డబ్బులు ఇచ్చి, ఇక్కడే ఉండండి, నేను చెప్పగానే లోపలికి వచ్చి ఇలా చేయండి అని ప్లాన్ మొత్తం చెప్పి ఉంటాడు. రే అబ్బోడా, మీ నాయనకి ఏమైనా అవుతుందేమోనని చాలా భయంగా ఉంది అని, ఒకవేళ కౌశికిని కిడ్నాప్ చేస్తే బాగుంటుంది కదా అని వైజయంతి అంటుంది. అలాగైతే మామయ్య గారు నిజం చెప్పిన తర్వాత కౌశికి వదిన్ని వెతకటానికి వెళ్తారు. అప్పుడు మిగతా నిజం బయట పడిపోయినట్లే కదా అని నిషి అంటుంది. అందుకే అమ్మ, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇలా చేస్తున్నాను. అయినా మన రౌడీలు నాన్నని తీసుకెళ్ళి సేఫ్ హౌస్లో సేఫ్గా పెడతారు. తర్వాత నేనే కాపాడి తీసుకువచ్చినట్లు అందరి ముందు బిల్డప్ ఇస్తాను. ఇక్కడేమో నిజం బయటపడదు అని యువరాజ్ చెప్తాడు. సరే అబ్బోడా, మనసంతా అదోలా ఉన్నా కూడా నేను ఒప్పుకుంటున్నాను అని వైజయంతి చెప్తుంది. రే అబ్బోడా, వాళ్ళు తీసుకువెళ్ళి ఉంటారా అని వైజయంతి అంటే, అమ్మ నాన్నకి ఏం కాదు, నేను చూసుకుంటాను కదా అని యువరాజు ప్రస్తుతం అభయం ఇస్తూ ఉంటాడు. ఆ ముసలాడి ముఖం చూడండి, ఏం చేయాలో అర్థం కాక ఎలా ఉన్నాడో అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా యువరాజే చేసి ఉంటాడు దాత్రి అని కేదార్ అంటే, అవును, కానీ మన దగ్గర సాక్ష్యాలైతే లేవు కదా. మనం అక్కడ మామయ్య గారిని కాపాడి ఉంటే మనం పోలీసులమని బయటపడి ఉండేది. యువరాజ్ ముఖంలో టెన్షన్ కూడా లేదు. మనం బయటికి పరుగులు పెడుతున్నా యువరాజ్ అయితే నిదానంగా బయటికి వచ్చాడు. ఖచ్చితంగా యువరాజే అనిపిస్తోంది. కానీ ఆధారాలు లేవు కదా. ముందు మామయ్య గారిని కాపాడదాము, తర్వాత యువరాజ్తో మాట్లాడదాము అని దాత్రి, కేదార్ చెప్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. రేయ్ నన్ను వదిలేయండి, ఎవరు మీరు అని సుధాకర్ అంటే, రేయ్ నోరు మూసుకొని కూర్చోరా, వెనకేమో వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయ్యో ఇప్పుడు ముందర ఎవరో పోలీస్ జీప్ వచ్చి రివాల్వర్ పట్టుకొని ఉన్నారు అని టెన్షన్ పడుతూ వాళ్ళు కారుని పక్కకు తిప్పేస్తారు. తప్పించుకున్నారు. రమ్య, నువ్వు కూడా కారులో వచ్చేసి వెంటనే పట్టుకోవాలి అని దాత్రి, కేదార్ చెప్తారు. అయితే దాత్రి రివాల్వర్ తీసుకొని కార్ టైర్ని షూట్ చేసేయడంతో వాళ్ళ కారు ఆగిపోతుంది. సుధాకర్ చూడకూడదని రివాల్వర్ని పక్కన పెట్టేసి, రే మా మామయ్య గారిని వదిలేయండి, పోలీసులు కూడా వచ్చారు, మీరు జైలుకు వెళ్తారు, మా మామయ్య క్షేమంగా మా ఇంటికి వస్తారు, మా మామయ్యని వదిలేస్తారా లేదా అని దాత్రి, కేదార్ వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళు సుధాకర్ని తోసేసి కార్తో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు. రక్తపు మడుగులో సుధాకర్ పడిపోయి ఉంటాడు. మామయ్య గారికి చాలా బ్లడ్ లాస్ అవుతుంది, వెంటనే అంబులెన్స్కి కాల్ చేయి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని దాత్రి, కేదార్ కేకలు పెడుతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకురావడంతో ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నాన్న నాకు బ్రతుకుతాడు కదా అని ఏడుస్తూ ఉంటే, మామయ్య గారు ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తాడు కేదార్, నిన్ను కొడుకుగా ఒప్పుకునే దానికైనా ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తాడు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి వాళ్ళు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, ఏమైంది జగదాత్రి, ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మన్నావు అని కౌశికి అడగటంతో, బాబాయ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. మామయ్య గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యింది అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అందరూ ఐసీయూ దగ్గరికి వచ్చి ఆపరేషన్ జరుగుతూ ఉంటే చూసి ఏడుస్తూ ఉంటారు. నాన్నని కాపాడతామని చెప్పి ఇలా హాస్పిటల్ పాలు చేస్తారా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే, మరి నువ్వే కాపాడి ఉండొచ్చు కదా యువరాజ్, మేము కాపాడడం కోసమే వచ్చాము, కానీ అలా యాక్సిడెంట్ జరిగింది, నువ్వేమో లోపల నుండి బయటికి కూడా రాలేదు, నువ్వే వచ్చి కాపాడి ఉండొచ్చు కదా అని దాత్రి, కేదార్ నిలదీస్తూ ఉంటారు. మీరు కాపాడతామనే వచ్చి మళ్ళీ యువరాజ్ని నిలదీస్తున్నారు ఏంటి అని నిషి అంటుంది. మీరు కూడా కాపాడలేదు కదమ్మీ, ఇలా హాస్పిటల్ పాలు చేశారు కదా అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. అసలు మీరు ముగ్గురు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇందులో జగదాత్రి వల్ల తప్పేమీ లేదు, వాళ్ళు కాపాడడానికే కదా వెళ్ళారు అని కౌశిక్ అంటే, నీకేం తెలీదమ్మీ, వీళ్ళు మధ్యలో దూరి అంతా చెడగొట్టారు, లేకపోతే ఆయన్ని తీసుకువెళ్ళిన చోటికి తీసుకువెళ్ళి తర్వాత వాళ్ళే వదిలేసి ఉండేవారు అని వైజయంతి నోరు జారుతుంది. పిన్ని ఏం మాట్లాడుతున్నారు అని, వాళ్ళెందుకు వదిలేస్తారని కౌశిక్ అంటే, అవునమ్మి, ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు, వాళ్ళు కాసేపు ఉన్న తర్వాత ఆయన్ని వదిలేసి ఉండేవారు, వీళ్ళ వల్లే ఇప్పుడు ఈయన హాస్పిటల్ పాలయ్యారు, అసలు కిడ్నాప్ చేసింది ఎవరంటే అని వైజయంతి చెప్తూ ఉంటే, అమ్మా అని యువరాజు, అత్తయ్య అంటూ నిషి అడ్డుపడతాడు. ఎందుకు యువరాజ్ అడ్డుకుంటున్నావు అని తాత్రి, కేదార్ నిలదీస్తూ ఉంటారు. అప్పుడు వైజయంతికి గుర్తు వచ్చి ఇక నోరు అస్సలు ఒక్క మాట కూడా విప్పదు. ఇక్కడ మామయ్య గారు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు గొడవ పెంచటం ఎందుకని యువరాజ్ అడ్డుపడుతున్నాడు అంతేనని నిషి అంటే, లేదు, మొదలు పెట్టిందే మీరు కదా, అయినా అత్తయ్య గారు ఏదో చెప్పబోతుంటే మీరు అడ్డుకుంటున్నారు అని ధాత్రి అంటుంది. నేనేదో బాధలో ఒక మాట మాట్లాడాననుకో, గొడవను పెంచుతున్నది మీరే కదా అమ్మి అని వైజయంతి మాట మార్చేస్తుంది.
అత్తయ్య ముందే కౌశికి వదిన చాలా కోపంగా ఉంది. మీరు నిజం చెప్పేశారంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా అని నిషి అంటే, అవునమ్మా అని యువరాజ్ అంటాడు. నేను కూడా చెప్పాలని చెప్పలేదు. ఏదో నోరు జారేశాను ఆ ఎమ్మి మీద కోపంతో అని వైజయంతి అంటుంది. కాసేపు సైలెంట్‌గా ఉండు అని ఇద్దరూ చెప్తారు. అప్పుడే డాక్టర్ రావటంతో ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరమేమీ లేదు. చాలా బ్లడ్ లాస్ అయింది. ప్రాణాలకైతే ప్రమాదం లేదు. కానీ ఆయన స్పైనల్ కార్డ్ చాలా ఇంజ్యూరీ అయింది. కొన్ని రోజులు ఆయన నడవలేడు అని డాక్టర్ చెప్పటంతో అయ్యో! అని వైజయంతి గగ్గోలు పెడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీతో త్వరలోనే ఆయన మళ్ళీ నడవగలరు. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు వెళ్లి చూడొచ్చు అని డాక్టర్ చెప్తాడు. వైజయంతి, కౌశికి ఇద్దరు సుధాకర్ దగ్గరికి వెళ్ళగానే ఎందుకు యువరాజ్ ఇలా చేస్తున్నావు? మామయ్య గారిని నువ్వే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఏయ్ ఆధారాలు లేకుండా నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఎప్పుడు నా భర్తని ఏదో ఒకటి అంటూ నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఆధారాలు చూపించి తర్వాత మాట్లాడు అని నిషి వార్నింగ్ ఇస్తుంది. మీరంటూ లేకపోతే ఈరోజు నాన్నకి ఆ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని యువరాజ్ నిషి చెప్తుంటే, అంటే నువ్వే చేసావని ఒప్పుకుంటున్నావు అర్థమవుతుంది కదా అని ధాత్రి కేదార్ అంటారు. రేయ్ మన ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏమైనా నేను తట్టుకోలేనురా, ఎందుకురా యువరాజ్ ఇలా చేస్తున్నావు అని కేదార్ అంటే, మన ఫ్యామిలీ అంటున్నావు ఏంట్రా, నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదు. నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే వరకు నా యుద్ధం నేను చేస్తూనే ఉంటాను. నువ్వు నిరూపించుకోవటం కోసం ఎన్ని చేస్తావో నేను అంతకంటే ఎక్కువ చేస్తాను. నేను ఆగను కాక ఆగను. నువ్వు అనుకుంటున్నది ఎప్పటికీ జరగనివ్వను అని యువరాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చూసావా ధాత్రి యువరాజ్ ఎలా మాట్లాడుతున్నారో అని కేదార్ బాధపడుతూ ఉంటే, చూడు కేదార్ ఇప్పుడు మామయ్య గారి ఈ పరిస్థితికి ఒక రకంగా మనమే కారణం కాబట్టి త్వరగా మామయ్య గారు నడిచేలా మనమే దగ్గరుండి చూసుకోవాలి. తర్వాత యువరాజ్ సంగతి చూద్దాము అని ధాత్రి అంటుంది. సుధాకర్ కళ్ళు తెరిచి నాకేమైందని అడుగుతూ ఉంటే, మీకు యాక్సిడెంట్ అయితే జగదాత్రి కేదారే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు అని కౌశిక్ చెప్పటంతో, థ్యాంక్స్ అమ్మా జగదాత్రి, అసలు నాకు ఏదోలా ఉంది, కాళ్ళలో స్పర్శ తెలియటం లేదు అని చెప్పటంతో, మీరు కొన్ని రోజులు నడవలేరంట అని కౌశిక్ చెప్తుంది. అయ్యో భగవంతుడా, నా ప్రాణాలైనా తీసి ఉండొచ్చు కదా, నాకెందుకీ శిక్ష, నేను చేసిన పాపం అలాంటిది అని సుధాకర్ ఏడుస్తూ ఉంటే, కొన్ని రోజుల్లో ఫిజియోథెరపీ చేస్తే మీరు మళ్ళీ నడవగలరు అని ధాత్రి కేదార్ చెప్తారు. అవునా, నేను నడవగలనా అని సుధాకర్ కొంచెం సంతోషపడుతూ ఉంటారు. మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటామని కేదార్ చెప్తుంటే, నువ్వు మా కుటుంబం కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మేము మాత్రమే చూసుకుంటాము అని యువరాజ్ అంటాడు. లేదు మేము కూడా మీ కుటుంబమే అని ధాత్రి అంటే, మామయ్య గారు ఇంకా అందరి ముందు నిజం మీరు మా కుటుంబం కాదు అని నిషి అంటుంది. చూసావా సుధాకర్, అందుకే నేను అందరి ముందు నిన్ను నిజం ఒప్పుకోమని చెప్పింది. మీ ఇంటి నుండా మనసు లేని మనుషులే ఉన్నారంటూ వీరశంకర్ తాతయ్య అక్కడికి వస్తాడు. మీ వల్లే ఇప్పుడు మా మామయ్య గారికి ఇలా జరిగింది అని నిషి అంటే, ఇలా జరగటం వల్ల కాదు, మామయ్య గారిని కిడ్నాప్ చేయటం వల్లే ఇలా జరిగింది అని ధాత్రి అంటుంది. ఆ ఫంక్షనే లేకపోతే ఈ కిడ్నాప్ జరిగి ఉండేది కాదు కదా అని వైజయంతి అంటుంది. అంటే ఏంటి అత్తయ్య గారు, ఆ ఫంక్షన్ పెట్టుకోవటం వల్లే ఇప్పుడు ఈ కిడ్నాప్ జరిగిందంటున్నారా అని మళ్ళీ ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటే, ఏంటి జగదాత్రి మళ్ళీ గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా అని, రా కూర్చొని గొడవ పడదాం అని యువరాజ్ అంటే, ఆపుతారా అని కౌశికి అడ్డుపడుతుంది. చూడండి మా బాబాయ్ గారు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నిజం చెప్పలేరు. కోలుకునే వరకు మాకు సమయం ఇవ్వండి అని కౌశికి అర్థిస్తూ ఉంటుంది. చూడమ్మా కౌశికి, నేను కూడా అదే మాట చెప్పటం కోసమే ఇక్కడికి వచ్చాను. నేను కూడా కాస్త సమయం ఇస్తాను. కాకపోతే ఈ యువరాజు నా దగ్గర ఉన్న పత్రాలని ఏమీ కూడా చేయకూడదు. నా మహల్పై దాడి చేయకూడదు. అంతేకాదు కేదార్, ఇదిగో ఈ డాక్యుమెంట్లని రెడీ చేసి తీసుకొచ్చాను, వీటి మీద సంతకం పెట్టు. సుధాకర్‌కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఈ యువరాజ్, నిషి, ఈ వైజయంతి నిన్ను చంపటానికి చూస్తారు. వీళ్ళ వల్ల నీకు ప్రాణహాని ఉంది. నీకేదైనా జరిగితే అందుకు వీళ్ళే కారణం అంటూ సంతకం చేసి ఇవ్వు అని, నేను దీనిని రిజిస్టర్ ఫైల్ చేస్తానని తాతయ్య పేపర్లని కేదార్ చేతిలో పెడతాడు. లేదు తాతయ్య, నేను సంతకం పెట్టలేను. నా ఫ్యామిలీ వల్లే నాకు ప్రాణాపాయం ఉందని వాళ్ళ పరువు నేను తీయలేను అని కేదార్ తిరస్కరిస్తాడు. నాకు వీళ్ళ ప్రేమ కావాలి. ప్రేమతోనే నేను వీళ్ళ ప్రేమని అందుకుంటాను. నాకు వీళ్ళపై ఎలాంటి పగ లేదు అని కేదార్ చెప్తే, ఇన్ని రోజులుగా వీళ్ళ ఇంట్లో ఉంటున్నాం. ఈ పాటికి ఏదైనా జరగాల్సి ఉంటే మాకు జరిగి ఉండేది కదా. 25 ఏళ్ల కిందట ఏం జరిగిందో మాకు తెలీదు. వీళ్ళకి మా మీద కోపం ఉంది కానీ మమ్మల్ని చంపేంత కోపం అయితే లేదు అని ధాత్రి కూడా చెప్తుంది.
తాతయ్య గారిని పంపించి వస్తాము అని ధాత్రి కేదార్ బయటికి వస్తారు. అర్థం చేసుకోండి తాతయ్య అని ధాత్రి కేదార్ చెప్పటంతో నీ మంచితనం నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటానని తాతయ్య అంటారు. అది సరే కానీ సుహాసిని అత్తయ్యకి కేదార్ కాకుండా ఇంకొకరు ఎవరైనా పుట్టారా అని ధాత్రి అడగటంతో ఆ విషయం మీకెలా తెలుసు అని తాతయ్య అంటాడు. అది కూడా ఆడపిల్లే అన్న విషయం మీకెలా తెలుసు అని తాతయ్య అంటే ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే అని ధాత్రి మొత్తం వివరిస్తుంది. ఆ రోజు రాత్రి శ్రీవల్లి బట్టలు ఫోటో రోడ్డు మీద పడిపోయిన సంఘటన ధాత్రి మొత్తం వివరిస్తుంది. అంటే ఇంకో ఆడపిల్ల ఉందా? కానీ ఆ రోజు మీ అమ్మ నిండు గర్భిణిగా నా సంస్థానం దగ్గరికి వచ్చింది. నేను అప్పుడు ఊర్లో లేను. తర్వాత మీ అమ్మపై హత్య ప్రయత్నం జరిగిందని చెప్పారు. తర్వాత మీ అమ్మ కనిపించకుండా పోయింది. కానీ ఇప్పుడే మీరు ఆడపిల్ల పుట్టిందని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మనం అందరం కలుసుకుంటాము అని తాతయ్య చెప్తుంటే నిషి ఇదంతా వింటూ ఉంటుంది. ఒక చిన్న క్లూ దొరికినా నేను నా చెల్లిని వెతికి పట్టుకుంటాను తాతయ్య, రాణిలా చూసుకుంటాను అని కేదార్ చెప్తుంటే శ్రీవల్లిని చూపిస్తూ ఉంటారు.